హాయ్ అండి, నేనైతే రోజ్ వాటర్ని బయట కొనండి ఇంట్లో పూసిన గులాబీ పువ్వులతోనే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రోజ్ వాటర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. 2 కప్పుల దాకా రోజ్ పెటల్స్ని కలెక్ట్ చేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఏదైనా లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో ఈ రోజ్ పెటల్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి అందులో 2 కప్పుల దాకా వాటర్ని వేసుకుంటాను. వాటర్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ఏదైనా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని ఈ స్టాండ్ మీద ప్లేస్ చేసేసి దీని మీద ఒక మూతని పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటాను. ఆవిరిపోకుండా ఇక్కడ ఏదైనా టేప్తో కానీ లేదంటే ఇలా గోధుమ పిండితో ఒక బాల్లా చేసి ఇక్కడ ఆవిరిపోకుండా దాన్ని కవర్ చేసేస్తాను. ఇప్పుడు దీని మీద 1 కప్పు దాకా ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఈ ప్లేట్ మీద ఐస్ క్యూబ్స్ వేసేసి ఈ ఐస్ క్యూబ్స్ కరిగేంత వరకు కూడా ఈ రోజ్ వాటర్ని బాయిల్ చేసుకుంటాను. ఐస్ క్యూబ్స్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఇందులో కలెక్ట్ అయిన ప్యూర్ రోజ్ వాటర్ని బయటకు తీసేసి వీటిని చల్లారాక దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ రోజ్ వాటర్ని నేను డైలీ ఫేస్ టోనర్ కింద యూస్ చేసుకుంటూ ఉంటానండి. లేదంటే ఎప్పుడైనా రెసిపీస్లో మనం రోజ్ వాటర్ని యూస్ చేయాలన్నప్పుడు కూడా ఈ ఫ్రెష్ రోజ్ వాటర్ని నేను యూస్ చేస్తూ ఉంటాను. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.